హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నవ్ రాయల్ వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి సండే ఈవినింగ్ది. సండే అంటే మా ఆయనకి కొంచెం ఫ్రీ టైం కదా, సో ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నాను. నాకు చాలా రోజుల నుంచి పిజ్జా అండ్ బ్రౌనీ తినాలనిపిస్తుంది. మాకు దగ్గరలో అంటే ఇంకా A5కి వెళ్ళాల్సిందే. కోట్లో వచ్చేసి ఆ ఫెసిలిటీ మాకు ఉండదు. ఇంకా కార్ కీస్ అయితే ఇచ్చేసాను. కార్ క్లీన్ చేయడం కూడా అయిపోయింది. స్టార్ట్ అయిపోయాము. నేను, దేవనాథ్, అత్తమ్మ, మావయ్య అయితే A5కి వెళ్తున్నాము. A5 వీడియో ఇంతకుముందు నేను 3 పార్ట్స్గా ఆల్రెడీ పెట్టేస్తున్నాను. చూడకపోతే ఒకసారి చూడండి. ఇంక మొత్తానికి A5కి అయితే వెళ్ళిపోయాము. సో వీడియో కూడా నేను తీయలేదు A5 హోటల్ గురించి అంత పెద్దగా. ఇంకా ఫస్ట్ అయితే పిజ్జా తినాలని చెప్పి శారదా కన్వెన్షన్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్ ఇలాంటివి, ఇంకా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలా అవైలబుల్లో ఉంటాయి, జ్యూసెస్ అలా. ఫస్ట్ అయితే చికెన్ టిక్కా పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చేసాము. మేము వెళ్ళింది లేట్గా, కొంచెం 8 అలా అయిపోయింది. చికెన్ టిక్కా పిజ్జా అయితే వచ్చేసింది, అదైతే తినేసాము. ఇంకోటి కూడా తెమ్మని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే చికెన్ లేదంట. సో ఇంకెందుకులే అని చెప్పి ఉన్న ఒక పిజ్జాతోనే అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళాము, ఆపోజిట్లో ఉన్నదానికి. అక్కడైతే ఫస్ట్ తందూరి చికెన్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఆ తర్వాత న్యూడిల్స్ అయితే వీడియో తీయలేదు. తందూరి చికెన్ న్యూడిల్స్తోనే స్టమక్ ఫుల్ అయిపోయింది మాకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి బిర్యానీస్, కర్రీస్, రోటీస్ అలా నాకు అంత పెద్దగా నచ్చవు. మేము ఎప్పుడు వచ్చినా ఎక్కువగా స్టార్టర్స్ కానీ ఇంకా న్యూడిల్స్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇంకా పుదీనా చట్నీ అండ్ సాస్ వేసుకొని తందూరి చికెన్ తినేసాము. తర్వాత న్యూడిల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే కెఫేకి వెళ్ళిపోయాము. బ్రౌనీ తినాలి కదా, ఇంకా మా మావయ్య కూడా ఐస్ క్రీమ్ తినాలన్నారు. మాకు దగ్గరలో అందుబాటులో ఉన్న కెఫే అంటే A5. ఓకే, ఎప్పుడన్నా ఈవినింగ్ బోరింగ్గా అనిపించినప్పుడు సరదాగా అలా వెళ్తూ ఉంటాము నేను, దేవనాథ్. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి, మైసూర్ నుంచి. ఇంకా ఇలా కాఫీ బీన్స్ స్మెల్ కూడా ఎక్కువగా వస్తుంది. నాకు కాఫీ స్మెల్ అంతగా ఎక్కువగా నచ్చదు అసలు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఫ్లేవర్స్తో కాఫీ బీన్స్ అయితే ఇక్కడ పెట్టున్నారు. 3 టైప్స్ పెట్టున్నారు. మైసూరు, ఇంకా ఇథియోపియన్, ఇదేంటో ఈస్టర్న్ ఘాట్స్ నుంచి అంట. ఎన్ని స్టేట్స్ నుంచి ఇచ్చిన స్మెల్ అయితే యాస్టీస్గా ఉంటుంది. బట్ ఫ్లేవర్ డిఫరెంట్ ఉండొచ్చేమో. నేను అంతగా కాఫీ ఎప్పుడు ఇష్టపడను, ఎక్కువగా తాగను కూడా. అసలు తాగింది కూడా ఎప్పుడో రేర్ అసలు. ఇక్కడ వచ్చేసి కొన్ని బాటిల్స్ చూసాము. కాస్ట్ అయితే టూ మచ్ చెప్పున్నారు. ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. మా ఇంట్లో ఆల్రెడీ కావాల్సినన్ని ప్లాస్కోలు ఉంటాయి, అయినా కూడా ఏమైనా కొత్తగా చూస్తే తీసుకోవాలనిపిస్తుంది కదా, మనసు ఆగదు కదా. మా మామయ్యకి వెళ్ళి చూపించాను, బాగుందన్నారు. బట్ కాస్ట్ టూ మచ్ ఎందుకులే అని చెప్పి ఇంకా అక్కడే పెట్టేశాము. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ బ్రెడ్స్, గార్లిక్ బ్రెడ్ అని, చీజ్ శాండ్విచ్ ఇలా అన్నీ ఉన్నాయి. ఒక పీస్ ఎంతో కాస్ట్. మేము పన్నీర్ బ్రెడ్ ఇంట్లోనే చేసుకుంటాము. పన్నీర్ అండ్ గార్లిక్ బ్రెడ్ చాలా టేస్ట్గా చేస్తాడు మా హస్బెండ్. అది కూడా వీడియో ఉండాలి, ఎక్కడో వెతికి పెడతాను. కెఫే అయితే చాలా డీసెంట్గా, నీట్గా, మంచిగా అనిపిస్తుంది. నాకు అప్పుడప్పుడు ఇలాంటి ఐడియాలు వస్తూ ఉంటాయి, కెఫే కూడా పెడితే బాగా రన్ అవుద్ది కదా. బట్ లాస్ అయినా ప్రాఫిట్ అయినా మనమే భరించాలి. అది మన ఓన్ అయితే ప్లేస్, ఇది వీళ్ళవన్నీ రెంట్స్గా ఉంటాయి కదా. ఇంకా మా ఆయన వచ్చేసి అక్కడ కొన్ని కాఫీ ప్యాకెట్స్ ఉన్నాయి, అవి డిఫరెంట్ ఫ్లేవర్స్ తెచ్చి చూపిస్తున్నారు. చూడు ఇది బాగుంది అని చెప్పి ఏది తీసుకుందామా అని చెప్పేసి. ఇంకా మా మామయ్య అన్నీ చూసేసి లాస్ట్కి ఏం చెప్తారంటే, ఏం వద్దు, ఇవేం బాగుండవు, మనం యూజ్ చేసే బాగుంటాయి, ఇవన్నీ మంచిగా ఉండవు అని చెప్పి పక్కన పెట్టేశారు. మొత్తానికి నా బ్రౌనీ అయితే వచ్చేసింది. నాకు ఎందుకో బ్రౌనీ చాలా డేస్ నుంచి తినాలనిపిస్తుంది. నేను బ్రౌనీ తిని కూడా ఆల్మోస్ట్ 7 months అవుతుంది. నేను కన్సీవ్ అయినప్పటి నుంచి బ్రౌనీ తినలేదు అసలు. నాకు అసలు ఎక్కువగా చాక్లెట్ ఫ్లేవర్ నచ్చదు, ఐస్ క్రీమ్స్ కానీ, కేక్స్ కానీ ఇలా. బట్ బ్రౌనీ ఎందుకో తెలియదు మరి, ఆ ఫ్లేవర్ కొంచెం చేదు ఉన్నా కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి బ్రౌనీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇంకా మా మాయ వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ తిన్నారు. మొత్తానికి చాలా డేస్ తర్వాత నేనైతే బ్రౌనీ అండ్ పిజ్జా తిన్నాను. ఈ వీడియో అయితే అంతే. మీరైతే పోతూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.